కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏమైందో ఏమో గానీ ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు వరుసగా వచ్చిన సినిమాలకు సడన్ గా బ్రేక్ పడడానికి కారణమేంటి? క్వాలిటీ కోసం మనోలే టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం గ్యాప్ కూడా పెరుగుతోందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా పదండి. పాన్ ఇండియన్ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్ గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియన్ మోజు పట్టుకుంది. అయితే ఎందుకో తెలియదు గాని తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్ తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నట్లున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయి లాంటి సినిమాల రిలీజ్ లేట్ అవ్వడానికి ఇదే కారణం. గత ఏడాది కాలంలో విడుదలై విజయం సాధించిన పాన్ ఇండియన్ సినిమాలు కల్కి, దేవరా, పుష్ప 2 మాత్రమే. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. ఇక 2025-26లో చూసుకుంటే రాబోయే భారీ సినిమాల సంఖ్య కూడా తక్కువే. మహా అయితే ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, ఎన్టీఆర్ నుంచి వాటు, రామ్ చరణ్ నుంచి పెద్ద సినిమాలు రానున్నాయి. పవన్ నుంచి హరిహర వీరమల్లు, ఓజీ రానున్నాయి. అయితే ఇప్పటి వరకు పవన్ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇక నాని హిట్ 3తో తెలుగులో మాత్రమే హిట్ కొట్టారు. ఈ సమయంలో అందరి ఆశలు సెప్టెంబర్ 25న రానున్న బాలయ్య అఖండ 2, 2026లో రాబోయే ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్ పైనే ఉన్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా ఒకప్పట్లా లేదనేది కాదనలేని వాస్తవం.